దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. అందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని, ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్నారని, ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాలను బట్టి మునుపు ఎన్నడూ కూడా లేనంత గొప్ప ఆత్మీయ స్థితిని, అన్నిటికీ మించి రాకడ కొరకు సిద్ధపాటుని కూడా మీరందరూ కూడా నూతనమైన రీతిలో ఎప్పటికప్పుడు పొందుకుంటా ఉన్నారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. అన్నిటికీ మించి మీ అందరి కొరకు కూడా నిరంతరము నేను, నా కుటుంబము, నా సంఘం అంతా కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా సాక్ష్యాన్ని చాలామంది చూసే ఉండొచ్చు. సాక్ష్యం తర్వాత మళ్ళీ ఈ సందేశాల్లోకి మళ్ళీ రావడానికి అయితే దేవుడు కృపను అనుగ్రహించాడు. అయితే ఇప్పటివరకు కూడా మనం ప్రకటన గ్రంథానికి సంబంధించిన తొలి 6 అధ్యాయాలని కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైన సహాయాన్ని అందించాడు. 6 అధ్యాయాలు కూడా పూర్తయినాయి. 6వ అధ్యాయంలో మొదలైనటువంటి ఆ ముద్రల గురించినటువంటి పరిశీలన చాలా అద్భుతమైన రీతిలో మనం చేయడానికి ప్రయత్నించాం. 7 ముద్రలు అంటే ఒక్కొక్క ముద్ర నుంచి ఏమేమి జరిగిపోతూ ఉంది, ఒక ముద్ర విప్పినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతమైన రీతిలో దేవుని యొక్క సహాయంతో మనం పూర్తి చేసుకునేటువంటి కృప అనుగ్రహించాడు దేవుడు. 7వ అధ్యాయాన్ని కూడా ఖచ్చితంగా నేను ప్రత్యేకమైన వీడియోలో మీ అందరికి కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే 7వ అధ్యాయంలో కనబడేటువంటి విషయాన్ని గురించినటువంటి సందేశాన్ని వీడియో రూపకంగా నేను ఎప్పుడూ అందించడం కూడా జరిగింది. కానీ దానికి విభిన్నమైనటువంటి రీతిలో మరికొన్ని సరికొత్త విషయాలన్నీ కూడా 7వ అధ్యాయం నుంచి కూడా మీ అందరికి కూడా నేను తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మనం ప్రకటన గ్రంథానికి సంబంధించిన 8వ అధ్యాయంలోకి రావడానికి ప్రయత్నించాం. 8వ అధ్యాయం అంతా కూడా ఒకటే తెలియపరుస్తూ ఉంది. ఏమిటి అని అంటే 7 బోర్ల గురించినటువంటి ప్రస్తావన మొదలవుతూ ఉంది. అంటే 7వ ముద్ర విప్పడంతో బోర్లలో మొదలవుతూ ఉన్నాయి. అంటే 7వ ముద్ర ఎప్పుడైతే విప్పడం జరిగిందో బోర్లలో ఊదడం అనేటువంటిది, స్టార్ట్ చేయడం అనేటువంటిది, ఇంట్రో అనేటువంటిది, బోర్ల యొక్క ఎంట్రన్స్ అనేటువంటిది 8వ అధ్యాయం అంతా కూడా ఉన్నదని గడిచినటువంటి వారాల్లో ఒక వీడియోలో మీ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. అయితే ఈ ఇంచుమించుగా ఒక 3-4 వీక్స్ అంటే ఈ నెలంతా కూడా చక్కగా 7 బోర్ల గురించినటువంటి ప్రస్తావనలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 7 దేవదూతలు వచ్చారు. 7 కూడా 7 చక్కటి బోర్లని వాళ్ళు పట్టుకోవడం అయితే జరిగింది. ఒక్కొక్క దూత ఒక్కొక్క బోర ఊదుతున్నప్పుడు ఇప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిణామాలు, భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది అంతా కూడా చాలా అర్థమయ్యే రీతిలో మీ అందరూ కూడా నేను తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి బైబిల్ ఒకవేళ మీ చేతిలో ఉంటే ఒకసారి వాటిని తెరవడానికి ప్రయత్నించండి. 8వ ప్రకటన గ్రంథానికి మనం పరిశీలన చేస్తే 6వ వచనం నుంచి ఒకసారి నేను చదివి ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే 6వ వచనం నుంచి మొదటి బోర ఊదడం అనేటువంటిది అంతా కూడా మొదలవుతూ ఉంది. అంతటి 7 బోర్లు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగమును కూడా కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కూడా కాలిపోయాను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. అంటే మొట్టమొదటి దేవదూత మొట్టమొదటి బోరని ఊదినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లన్నీ కూడా కురుస్తాయి ఉంది. రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఆ సమయంలో భూమి మీద జరిగేటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే రక్తముతో మిళితమైనటువంటి అగ్నితో కూడినటువంటి వడగండ్లు ఎప్పుడైతే పడతాయో 3వ భాగంలో ఉన్న చెట్లన్నీ కూడా కాలిపోతాయి, తర్వాత పచ్చగడ్డి అంతా కూడా కాలిపోతుంది అనేటువంటి మాట కనబడుతుంది. అంటే మొదటి బోర ఊదినప్పుడు భూమి మీద సంభవించేటువంటిది చెట్లు లేదంటే పచ్చదనము అనేటువంటిది అంతా కూడా లేకుండా పోతుంది. అంటే ఈ పచ్చదనం మీద వచ్చేటువంటి తెగులు అన్నమాట. పచ్చదనం మీద వచ్చేటువంటి తెగులు అని పెట్టుకోండి దీనికి పేరు. మొదటి బోర ఊదినప్పుడు అగ్నితో మిళితమైనటువంటి లేదంటే రక్తంతో మిళితమైనటువంటి వడగండ్లు కొరవడం జరుగుతుంది.
అప్పుడు భూమి మీద ఉన్నటువంటి చెట్లలో 3/3 అంతా కూడా కాలిపోతాయి. అలాగే భూమి మీద ఉన్నటువంటి పచ్చగడ్డి అంతయు కూడా మాడిపోతుంది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? అసలు రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు కురవడం అనేటువంటిది, పడడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయమా? లేకపోతే ఆ రోజుల్లో మాత్రమే అలాంటి పరిస్థితులు ఏమన్నా సంభవిస్తాయంటే, వాస్తవానికి ప్రకటన గ్రంథం అంతా కూడా నేను ఒకసారి చెప్పడం కూడా జరిగింది, అలంకారపూరితమైనటువంటి రీతిలో రాయబడినటువంటి గ్రంథం. అంటే ఒక వస్తువుని లేదంటే మనకు అర్థమయ్యేటువంటి విధంగా ఉండడానికి అలంకారాలు ఎక్కువగా ఉపయోగించినటువంటి గ్రంథం. ఇక్కడ రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు కురిస్తాయంటే, వడగండ్లన్నీ కూడా రక్తంతో కూడి కురిస్తాయని కాదు. ఎక్కడైనా సరే వడగండ్లు అనేటువంటివి కురిసినప్పుడు ఐస్ గడ్డలా కురుస్తూ ఉంటాయి కదండి. ఐస్ గడ్డలాగా కురిసి చాలా డ్యామేజ్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఎలా ఉంటాయి ఆ గడ్డలు? ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఐస్ ముక్కల్లాగా కొంచెం సాలిడ్గా వడగండ్లు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అవి పడినప్పుడు కార్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, లేదంటే చిన్న చిన్న వడగండ్లు పడినప్పుడు పంట నష్టం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా వడగండ్లు ఎప్పుడు పడినా సరే కొంచెం డ్యామేజ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనుషులకి, పశువులు కూడా గాయాలు కూడా చాలాసార్లు జరిగినటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే ఉత్తరప్రదేశ్లో అంటే ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను అలాంటి వడగండ్లు ఇంకెప్పుడు కూడా పడలేదంటండి. మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో మొరాదాబాద్ని 1888 సంవత్సరంలో అనుకుంటా అప్పుడు నమోదు చేయబడినటువంటి సత్యం ఏంటంటే, ఇంచుమించుగా అప్పుడు వడగండ్లు కురిస్తే 246 మంది చనిపోయారంట. వడగండ్ల దెబ్బకే 246 మంది చనిపోయారు. ఇంచుమించుగా 1000 క్యాటిల్, పశువులన్నీ కూడా చనిపోవడం అనేటువంటిది ఉంది. అప్పుడు పడినటువంటి ఆ వడగండ్ల యొక్క సైజు క్రికెట్ బాల్ అంత ఉండొచ్చు అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా, చరిత్రకారులు కూడా తెలియపరచడం అనేది జరిగింది. 1888 మొరాదాబాద్లో పడినటువంటి ఆ వడగండ్ల వల్ల వచ్చేటటువంటి నష్టం 246 మంది ప్రాణాలు తీసేసింది. 1000కి పైగానే, 1000కో లేకపోతే 1600 పశువులో చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఒక వడగండు మనిషికి, జీవరాశికి ఎంత నష్టం కలిగిస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ మొదటి బోరు ఊదినప్పుడు వచ్చేటువంటి వడగండ్లు వర్షంతో కూడినటువంటి, లేదంటే నీటితో కూడినటువంటి సాంద్రతను బట్టి కలుగు చేయబడిన వడగండ్లు కాదంట. చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. పైగా ఇది శ్రమకాలంలో మొదలయ్యేటువంటి వడగండి, శ్రమకాలం కొరకు ప్రత్యేకంగా దేవుడు తయారు చేసినటువంటి వడగండ్లు. ఈ వడగండ్ల యొక్క డ్యామేజ్ ఏ మొత్తంలో ఉంటుంది అనేది మీ ఆలోచన నేను వదిలిపెట్టేస్తా ఉన్నాను. మామూలుగా సర్వసాధారణంగా పడేటువంటి వడగండ్ల వల్లే అంత భయంకరమైనటువంటి నష్టం అనేటువంటిది తలెత్తితే, ఇంకా శ్రమకాలం కొరకు ప్రత్యేకంగా దేవుడు నియమించినటువంటి, ఏర్పరిచినటువంటి వడగండ్లు ఇంకెంత భయంకరమైన, విపరీతమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి రీతిలో ఉంటుంది అనేది మీ ఆలోచనకు వదిలిపెడతాం. అంటే రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లని రాయబడింది కనుక ఆకాశం నుండి రక్తంతో కలిసిన వడగండ్లు ఏమన్నా కురిస్తాయంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదండి. రక్తముతో మిళితమైనటువంటి వడగండ్లు అంటే ఆ వడగండ్లు రెడ్డిష్ కలర్లో, ఇంచుమించుగా ఆ సాఫ్రానిక్ కలర్లో, బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయని అర్థం. రక్తముతో మిళితమైనటువంటి దాని యొక్క మాట యొక్క అర్థం కూడా ప్రాణ నష్టము, రక్తం అంతా కూడా. ఇది కూడా, ఈ ఆలోచనలు కూడా మనం చేయొచ్చు. కానీ వాస్తవానికి దేవుడు, లేదంటే బైబిల్ కాంట్రడిక్షన్లో ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఏంటంటే, మామూలుగా ఎప్పుడూ పడేటువంటి వడగండ్లు ఆ రోజున కురవవు. మరి ఏ వడగండ్లు కురుస్తాయంటే, సూర్య గ్రహం నుండి సౌర తుఫాను వచ్చిన కారణాన్ని బట్టి సూర్యుడి నుంచి వడగండ్లు కురిస్తాయి. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? ఎప్పటి వరకు మేము వడగండ్ల వాన చూసాము, లేకపోతే బంగాళాఖాతంలో తుఫాను చూసాము, లేకపోతే వడగండ్లతో సంబంధించినటువంటి తుఫాను చూసాం, కానీ సౌర తుఫాను కూడా వస్తుందండి అని అంటే ఖచ్చితంగా, తప్పకుండా, ఏ విధంగా కూడా తొలగిపోకుండా వచ్చేటువంటి తుఫాను ఒకటి ఉంది. దానికి బైబిల్ నేను పెట్టిన పేరే సౌర తుఫాను అంటాను. అంటే సూర్యుడి నుంచి కూడా తుఫాను వచ్చేటువంటి రోజులు అవన్నీ కూడా. ఇప్పటి వరకు ఆకాశ మబ్బుల్లో నుంచి వచ్చినటువంటి వర్షపాతాన్ని, తుఫాన్ని మనం చూసాం, కానీ సూర్యుడి నుంచి తుఫాను కానీ మొదలవుతాయి. సౌర తుఫాను అనేటువంటిది కానీ ఒకవేళ ఏర్పడితే వచ్చేటువంటి ఆ బాధ
ఆ ఇబ్బంది ఏ మొత్తంలో ఉంటుంది అనేది మీ ఆలోచన నేను వదిలిపెట్టేస్తా ఉన్నానండి. కాబట్టి ఇది లేని వార్త ఏమీ కూడా కాదు. ఇది ఏదో నేను కావాలని చెప్పేటువంటి విషయం అయితే అంతకంటే కూడా కాదు. మీరు కావాలంటే ఇండియా టుడేలో చదవండి, లేకపోతే చాలా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో మీరు చూడండి. చాలా క్లియర్గా వాళ్ళు తెలియపరుస్తున్న విషయం ఏంటో తెలుసా? మొన్న కూడా చెప్పాను కదా, సూర్యుడంతా కూడా నెల్లటి శాక్లోతుగా ఒక బొగ్గు వలె మారిపోతాడు. దాని వెలుగునంతటిని, కాంతినంతటిని కూడా ప్రకాశించడం అనేటువంటిది ఆపేస్తాడు. అవునా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరచడం జరిగింది. అవునా కదా? ఇంకొక సామెత కూడా ఉపయోగించాను కదా, వెలిగేటువంటి దీపానికి ఆగిపోయేటువంటి దీపానికి వెలుగు ఎక్కువ అని చెప్పి ఒక సామెతను కూడా ఉపయోగించాను. కాబట్టి 2 రోజుల క్రితం ఒక న్యూస్ అనేది వచ్చిందండి. మీరు దాన్ని చూసారా, చదివారో నాకైతే తెలియదు, కానీ 2 డేస్ క్రితమే, మేబీ నాకు తెలిసి సాటర్డే ఎప్పుడో వచ్చింది ఈ న్యూస్. ఏంటనంటే సూర్యుడి మీద మునుపెన్నడూ లేనటువంటి సోలార్ ఫ్లేర్ అనేటువంటిది కనబడతా ఉందంట. అంటే సూర్యుడి మీద బగబగ మండేటువంటి సూర్యుడి మీద ఆ లావా లాంటిది, ఆ పదార్థం అంతా కూడా ఎగిసి 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 పడుతున్నటువంటి కారణాన్ని బట్టి అక్కడ వాతావరణం అంతా కూడా తుఫాను వాతావరణం అనేటువంటిది ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా చరిత్రలో మునిపెన్నడూ లేనటువంటి విధంగా సూర్యుడి మీద అలాంటి తుఫాను అనేటువంటిది కనబడుతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో, రాబోయేటువంటి రోజుల్లో ఉష్ణోగ్రత ఇంతకు మించిన రీతిలో పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సౌర తుఫాను కూడా పడిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పి చెప్పకుండా, చెప్పవలసిందేమో దాచిపెట్టవలసింది ఏది కూడా లేదనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసి కూడా చాలా వరకు దాచేస్తూ ఉన్నారండి. ఎందుకంటే ఆ ప్రపంచ జనాభా అంతా కూడా అతలాకుతలం అయిపోద్ది, లేదంటే భయపడిపోతారు, భయక్రాంతులు అయిపోతారు. అలాగే మనకి రాజ్యాంగాలు కావచ్చు, లేదా దేశ చట్టాలు కావచ్చు, అలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఏం పర్లేదండి, ఒకవేళ సౌర తుఫాన్ అనేటువంటిది ఒకవేళ సూర్యుడి మీద సంభవించినప్పటికీ కూడా పవర్ గ్రిడ్ అనేటువంటిది వస్తుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేటువంటిది ఆగిపోతుంది. కొన్ని డ్యామేజ్లు అవుతాయి తప్ప మనిషి యొక్క ప్రాణానికి అంత నష్టం జరగదండి అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పవలసిన దాన్ని దాచిపెడతా ఉన్నారు. కానీ ఎంత దాచిపెట్టినప్పటికీ కూడా నియమించినటువంటి కాలంలో మాత్రం మనుషులు దాన్ని దాచిపెట్టినట్టుగా, మనుషులు దానికి ఇంకో మనిషికి కనబడకుండా చేసినట్లుగా సూర్యుడు చేయలేడు కదా. దేవుడి యొక్క చిత్తానికి లోబడేటువంటి గ్రహంలో ఒక గ్రహం కనుక అది ఇంకా దాచబడేది ఏమీ కూడా ఉండదు. కాబట్టి ఆ సమయంలో వచ్చేటువంటి సౌర తుఫాను బట్టి భూమి మీదకి అగ్నితో కూడినటువంటి వడగండ్లు కురుస్తాయి. అగ్నితో కూడినటువంటి వడగండ్లు. అందుకే ఇక్కడ రక్తముతో మిళితమైన అంటే దాని అర్థం ఏంటి? ఎర్రగా ఉండేటువంటి వడగండ్లు అని చెప్పి. అందుకే చంద్రుడు కూడా రక్తవర్ణమాయను అన్నాడు. అంటే చంద్రుడు అంట రక్తంగా మారిపోతాడని కాదు కదా, ఎర్రగా మారిపోతాడని దాని అర్థం. కాబట్టి ఆ శ్రమకాలంలో రెండవ శ్రమ అంటే మహాశ్రమ. ఇది ముందు మామూలు శ్రమ, కానీ సెకండ్ 3.5 yearsలో స్టార్ట్ అయ్యేటువంటి శ్రమ అంటే యాంటీ క్రైస్ట్ చనిపోయి బ్రతికిన తర్వాత మొదలయ్యేటువంటి 3.5 సంవత్సరాల శ్రమ, లేదంటే ఇద్దరు సాక్షులు చనిపోయిన తర్వాత మొదలయ్యేటువంటి ఈ 3.5 సంవత్సరాల శ్రమలో ఆరంభించబడేటువంటి గడియలు అన్నమాట. ప్రారంభ దశలో కనబడేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఆ వడగండ్లు నీటితో కూడినటువంటి వడగండ్లు కాదు, కానీ సౌర తుఫాన్ అది, లేదంటే సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి తుఫాను వల్ల అగ్గితో కూడిన వడగండ్లు పడతాయి. ఎక్కడ పడతాయంటే డైరెక్ట్గా భూమి మీదే పడతాయని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి 1-2 నిమిషాల్లో నా వాక్య సందేశం విని అయిపోయిన తర్వాత ఒక్కసారి మీకు ఎక్కడ కూర్చోవాలనుకుంటే అక్కడ కూర్చొని ఒక్కసారి నా మాటలను తలంచుకుంటూ 2 నిమిషాలు ఆలోచన చేయండి. ఆ పరిస్థితి, ఆ పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక క్రికెట్ బాల్ సైజు ఉన్నటువంటి నార్మల్ వడగండు పడితేనే 246 మంది చనిపోయారే, 16 నుంచి 1700 మంది పశువులన్నీ కూడా చనిపోయినాయే. అలాంటి శ్రమకాలంలో నియమించబడినటువంటి ఆ వడగండ్లు, అగ్నితో కూడినటువంటి వడగండ్లు కురుస్తున్నప్పుడు భూమి మీద ఎదురయ్యేటువంటి నష్టం, భూమి మీద ఎదురయ్యేటువంటి శ్రమ వర్ణింపతగనదనే అంటాను. అంత భయంకరమైన మహాశ్రమ రెండవ భాగంలో అంటే 7 సంవత్సరాల్లో మధ్య భాగం నుంచి మొదలయ్యేటువంటి మహాశ్రమంలో మనకి కనబడతా ఉంటుంది. కాబట్టి ఈ వడగండ్లు అనేటువంటివి ఎర్రగా కురుస్తాయి. ఎర్ర వర్షంతో, ఎర్ర నీటితో వచ్చేటువంటి వడగండ్లు అని కాదు, కానీ అగ్ని నుంచి, లేదంటే సౌర తుఫాను నుంచి అగ్నితో కూడినటువంటి వడగండ్లు. అగ్ని వడగండ్లు కురిస్తే ఎలా ఉంటాయి? సినిమాల్లో చూడడమే.
మమ్మీ అనేటువంటి సినిమాలో చూసాను, స్కార్పియన్ కింగ్ అనే సినిమాలు ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. ఆకాశం నుండి అగ్నితో కూడినటువంటి వడగండ్లు కురవడం, చాలామంది చచ్చిపోవడం, కాలిపోవడం ఎంత. కానీ రియలిస్టిక్ లైఫ్లో ఎప్పుడూ కూడా చూసుండం. కానీ ఆ రోజు విడవబడిన వాళ్ళు చక్కగా చూడొచ్చు. సౌర తుఫాన్ నుంచి వచ్చేటువంటి వడగండ్లు భూమికి ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకుని వస్తాయి అనేది దాన్ని బట్టి మనకు అర్థమవచ్చు. అయితే ఆ అగ్గితో కూడినటువంటి సౌర వ్యవస్థ నుంచి వచ్చేటువంటి వడగండ్ల వల్ల భూమి మీద ఫస్ట్గా నష్టపోయేటువంటిది ఏంటంటే చెట్లన్నీ కూడా, చెట్లలో 3వ భాగము కాలిపోతాయి. చెట్లలో 3వ భాగం కాలిపోవడం వల్ల మనుషులకు వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే, చెట్లు కానీ భూమి మీద కానీ లేకుండా అయిపోతే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కావచ్చు, ఎకోసిస్టమ్ కావచ్చు, పూర్తిగా మారిపోతుందండి. అంటే భూమి మీద ఉన్నటువంటి చెట్లలో 3వ భాగం కాలిపోద్ది. అంటే ఈ బోర్లలో ఇంచుమించుగా 2-3 బోర్లను బట్టి, మొదటి 3 బోర్లను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కరువు దినాల ఆరంభం అన్నమాట. కరువు ఎదురయ్యేటువంటి సమయం ప్రారంభ దశ అన్నమాట. వేదన లేదంటే పురుడు నొప్పులు అన్నమాట. ఇవన్నీ స్టార్టింగ్ డేస్లో కరువు అనేటువంటి సంభవిస్తుంది. కరువు సంభవించడానికి గల కారణాలు ఇవన్నీ కూడా, కారణాలు మాట ఇవన్నీ కూడా. కాబట్టి ఎప్పుడైతే వడగండ్లు కురిస్తాయో మహా గొప్ప గొప్ప వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు సైతం కాలిపోతాయంటే ఆ వడగండ్ల యొక్క సైజు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అగ్నితో మిళితమైనటువంటి, అగ్నితో కూడినటువంటి వడగండ్లు సైజు ఏ మొత్తంలో ఉంటే ప్రపంచంలో భూభాగం మీద కనబడేటువంటి 3వ వంతు యొక్క చెట్లన్నీ కూడా కాలిపోతాయి అనేది మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నాను. ఇప్పుడు ఒకసారి చెట్లన్నీ కూడా కాలిపోయినాయి అనుకోండి, పొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా ఏ విధంగా తగ్గిపోతుందో మీకు తెలుసు. వాయువు అనేటువంటిది ఇంకా మనం పీల్చుకోవడానికి శ్రేష్టమైనటువంటి గాలి అనేటువంటిది ఇచ్చేటువంటి చెట్టు ఉండదు. పైగా చెట్లు ఒకసారి కాలిపోయిన తర్వాత ఉష్ణోగ్రత పెరగడం మొదలు పెడుతుందండి. ఇప్పుడు చెట్లు ఉన్నాయి కాబట్టి చాలా వరకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఉష్ణోగ్రత వేడిని అది అదుపు చేస్తూ ఉంది. చెట్లు, ఈ వాతావరణంలో కనబడే చెట్లన్నీ కూడా ఆ పచ్చదనం అంతా కూడా సూర్యుడి నుంచి డైరెక్ట్గా భూమి మీద పడవలసినటువంటి వేడిని పడకుండా ఆపుతున్నాయి. అందుకే కొంత వేడి మాత్రమే మనకు వస్తూ ఉంది. కానీ ఆ రోజుల్లో 3వ భాగంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కాలిపోయినప్పుడు, లేకుండా పోయినప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడిమి ఏ భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతనైతే అది అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉందో, ఆ ఉత్పత్తి చేసేటువంటి ఉష్ణోగ్రత యావత్తు కూడా ఇంక ఏ అడ్డు లేకుండా భూమి మీద పడిపోతే ఆ వేడి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ ఉష్ణోగ్రత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. రీసెంట్గా శాస్త్రవేత్తలు కూడా ఒక మాట చెప్పారు. ఏంటి తెలుసా? 2030వ సంవత్సరానికి సూర్యుడి యొక్క యాక్టివిటీ కూడా తగ్గిపోద్దంట. సూర్యుడి యొక్క యాక్టివిటీ అది చేసేంత ఇచ్చేంత తేజస్సు వెలుగు కూడా 2030వ సంవత్సరానికి కనబడకపోవచ్చు అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు కూడా వెల్లడిపరిచారు. అంటే సూర్యుడు సిద్ధపడిపోతూ ఉంది. సూర్యుడు ఇంకా కాంతి ఇవ్వకుండా, తేజస్సు ఇవ్వకుండా, వెలుగును అనేటువంటిది ఇవ్వకుండా ఆగిపోయేటువంటి రోజులు దగ్గర పడిపోయినాయి అని చెప్పి సూర్యుడు డైరెక్ట్గా తెలుసుకుంటుంది. సూర్యుడిని బట్టి మానవుడు కూడా తెలుసుకుంటున్నాడు. కానీ బైబిల్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని కానీ చదివితే ప్రపంచ జనాభాలో ఉన్న ఎలాంటి వారైనా సరే మార్చగలిగే గ్రంథం అంటాను, మార్చగలిగే పుస్తకం అంటాను. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సంభవించేటువంటి ప్రతి పరిణామం, ప్రతి పరిస్థితి కూడా ఈ ప్రకటన గ్రంథానికి చాలా దగ్గరగా కనబడుతూ ఉంటుంది. చాలా దగ్గరగా లింకే ఉంటుంది. కాబట్టి చాలామందికి అర్థం కావట్లేదు. ప్రకటన గ్రంథం చదివితే మనం ఉన్నది ఏ రోజుల్లో ఉన్నాం అనేటువంటి విషయం కళ్ళకి కట్టేట్టుగా మనకి బోధిస్తుంది ఈ గ్రంథం అంటాను. కాబట్టి ఎప్పుడైతే అగ్ని వడగండ్లు అనేటువంటివి పడతాయో, అగ్నిగుండాల్లో ఎప్పుడైతే కింద పడతాం మొదలు పెడతాయో చెట్లలో 3వ భాగం అంతా కూడా కాలిపోతుంది. చెట్లలో 3వ భాగం కాలిపోయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చేస్తాయి. కాలుష్యం అనేటువంటిది ఇంకా ఎక్కువైపోతుంది. వాయువు అనేటువంటిది ఇంకా శ్రేష్టమైన వాయువు పీల్చే అవకాశం ఉండదని ఆల్రెడీ చెప్పాను కదా. ఆక్సిజన్ మాస్క్లు పెట్టుకున్న రోజులు వస్తూ ఉన్నాయని. దానివల్ల వచ్చేటువంటి నష్టం భయంకరమైన ఉష్ణోగ్రత, వాయువు సరైనది లేకపోవడం, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఆక్సిజన్ అంతా కూడా పాడైపోవడం, ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడం, కాలుష్యం పెరిగిపోవడం అనేటువంటిది ఈ మొదటి బోరను బట్టి, ఆ వడగండ్లను బట్టి మనకు అర్థమవుతోంది. ఈ చెట్ల మీద వడగండ్లు పడిన కారణం బట్టి చెట్లు కాలిపోయిన తర్వాత ఇంకో వచ్చే నష్టం ఏంటంటే చెట్ల మీద ఉండేటువంటి పక్షి జాతి అంతా కూడా అంతరించిపోతుంది. ఇప్పుడు అన్ని పక్షులు బాతుల్లాగా, కోడిల్లాగా కింద నివసించాయి కదా. ఇంచుమించుగా 93%, 94% పక్షి జాతి అంతా కూడా గూళ్ళు పెట్టుకునేది, నివాసంగా ఏర్పరచుకున్న స్థలాలన్నీ కూడా చెట్లే. కానీ ఎప్పుడైతే చెట్లు అన్నీ కాలిపోవడం మొదలు పెడతాయో
వెంటనే పక్షిజాతి అంతా కూడా అంతరించిపోవడం జరుగుతుంది. ఇంకా పక్షులకు నిలువురమైనటువంటి స్థలం ఉండదు, నివాస స్థలాలు అనేటువంటివి ఉండవు. ఆ సమయంలో చాలా పక్షులు కాలిపోతాయి కూడా, ఆ వడగండ్లకి కాలిపోయేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఆ కాలిపోయిన పరిస్థితుల్లో చెట్లు కాలిపోతాయి, చెట్లతో పాటుగా పక్షులు కూడా అంతరించిపోతాయి. పక్షులు అంతరించిపోయిన తర్వాత మనిషికి వచ్చేటువంటి నష్టం ఏంటంటే పంట పొలాలన్నీ కూడా పాడైపోతాయి అని అందుకే చెప్పాను కదా ఇందాక, కరువు సంభవించడానికి తొలి దశ ఇది. ఈ బోర్లన్నీ కూడా కరువుకి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి బోర్లను బట్టి మొదటగా భూమి మీద కరువు అనేటువంటి ప్రారంభ దశ అని మనకు అర్థం అవ్వాలన్నమాట. కాబట్టి ఈ పక్షులు ఎప్పుడైతే చనిపోతాయో పంట పొలాలన్నీ కూడా పాడైపోతాయి. పక్షులకి పంట పొలాలకి సంబంధం ఏంటంటే అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. పక్షి అనే వ్యవస్థ కానీ దేవుడు కానీ పెట్టకపోయి ఉంటుంటే చీడ పురుగులు ఇవన్నీ పంట పొలాల్ని అసలు మొలకెత్తిస్తాయా? అసలు పంట చేతికి వచ్చేంత వరకు కూడా మనకు ఉంచుతాయా? పూర్తిగా ఆ పురుగంతా పంటను తినేస్తుంది. పక్షి లేదు. ఇప్పుడు ఆ పురుగుని తినడానికి పక్షి చనిపోయింది. మనిషికి ఆకలేస్తూ ఉంది. ఆకలి వేసే సమయానికి పండించినటువంటి పంట చేతికి రావాలి. ఆ చేతికి వచ్చినటువంటి ఆహారం నోటి వరకు రావాలి. చేతి వరకు రావాలి, నోటి వరకు రావాలంటే వేసిన పంట పండాలి. వేసిన పంట పండాలంటే పురుగులు ఏమీ కూడా లేకుండా చాలా వరకు పక్షి జాతి ఆ పురుగులన్నింటినీ కూడా నిర్మూలిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పక్షి చనిపోయింది, పురుగులు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. పంట అంతా కూడా చేతికి రాకుండా పంట అంతా కూడా ఈ తెగుళ్ళు చేత, అప్పుడు చూడండి ఐగుప్తు కాలంలో మిడతలు వచ్చి పంటను ఎలా పాడు చేసినాయో సేమ్ అదే రివైజ్ అవుతుందండి, సేమ్ అదే రిపీట్ అవుతుందండి. అప్పుడైతే కొన్ని రోజులే, కానీ ఇప్పుడైతే మాత్రం 7 సంవత్సరాలు ఉంటుంది. భయంకరమైన 3.5 సంవత్సరాల రేంజ్లో కనబడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పంటలన్నీ కూడా పాడైపోతాయి. అప్పుడు ఫుడ్ సోర్స్ అనేది, వెజిటబుల్ సోర్స్ అనేది, పచ్చని ఆకుకూరల యొక్క పదార్థాలు అనేవి కట్ ఆఫ్ అయిపోతాయి. పక్షులు లేవు, పంట పొలం పాడైపోతుంది, ఫుడ్ సోర్స్ ఆగిపోతుంది, ధాన్యం ఆగిపోతుంది, వరి ఆగిపోతుంది, ఇంకా ఏంటది బార్లీ, గోధుమలు, ఇంకా పచ్చని కాయగూరలు, పచ్చని ఆకుకూరలు ఏవి కూడా ఇంకా మనిషి తినే అవకాశం ఉండదు. ఇంకా ఆ ఈకో సిస్టంలో పచ్చదనం అనేటువంటిది కట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. అంటే మనిషి ఇంకా వెజిటేరియన్ తినేటువంటి అవకాశం ఉండదన్నమాట. ఇంకా పైగా పచ్చగడ్డి కూడా కాలిపోతున్నారు, చూసారా అక్కడ చాలా క్లియర్గా. ప్రతిదీ కూడా దేవుడు మనిషికి అర్థమయ్యే రీతిలో రాయడానికి ఇష్టపడ్డాడండి. ఏదో దాచేయడానికి దేవుడు ఎక్కడ కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఫస్ట్ ఫుడ్ సోర్సు పచ్చదనం నుంచి ఆగిపోతుంది. అంటే ఫుడ్డు, ఆ వరి, పచ్చ పొలాలు ఇవన్నీ అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ వడగండ్లు పడిన కారణాన్ని బట్టి, అగ్నితో కూడినటువంటి వడగండ్ల కారణాన్ని బట్టి పచ్చగడ్డి కూడా కాలిపోద్దని ఉంది. లేని మాట కాదు, ఉన్నమాట చూడండి. చెట్లలో 3వ భాగం కాలిపోవును, పచ్చగడ్డి అంతయు కాలిపోను. ఇంకా పచ్చగడ్డి అనేటువంటిది ఇంకేమీ లేకుండా, ఒక పచ్చగడ్డి కూడా లేకుండా పూర్తిగా కాలిపోద్దంట. ఇప్పుడు పచ్చగడ్డి కాలిపోతే నష్టం ఏముందండి? చెట్లు కాలిపోయినాయి అనుకోండి, ఆక్సిజన్ రాదు, పక్షులు చనిపోతాయి, పంట పొలాలు పాడైపోతాయి పురుగులను బట్టి. కానీ పచ్చగడ్డి వల్ల మనిషికి వచ్చేటువంటి నష్టం లేకపోవడం వల్ల మనిషికి వచ్చే నష్టం ఏంటంటే మీరు అనుకోవచ్చేమో. పచ్చగడ్డి కానీ లేదనుకోండి, మనకి డైరీ ఫుడ్ అంతా కూడా అయిపోద్దండి. పచ్చగడ్డి అనేటువంటిది లేకపోతే ఆవులకి మేత ఉండదు, మేకలకి మేత ఉండదు, గేదెలకి మేత ఉండదు, ఇంక దేనికి కూడా మేత ఉండదు. ఇప్పుడు ఆవులకి గేదెలకి కానీ మేత లేదు అని అనుకోండి, అంటే డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, పాలుకు సంబంధించిన పదార్థాలన్నీ కూడా అయిపోతాయి. ఒక పక్కనేమో పచ్చని కాయగూరలు, పచ్చని కూరగాయలు బ్రేక్ అయిపోయినాయి. తర్వాత ఏమన్నా తినడానికి ఏదన్నా ఉంది, ఇంకా పాలు ఏమైనా ఉన్నాయి కదా, పెరుగైనా తోడు పెట్టుకుంటున్నాం కదా, పాల పదార్థాల నుంచి వచ్చేటువంటి ఆ బిస్కెట్లని, ఆ బ్రెడ్ అని, చాలా పాలుతో కూడినటువంటి తిండి పదార్థాలు ఇంచుమించుగా 50 to 60% ఉంటాయి. ఇప్పుడు ఆ క్యాటిల్కి లేదంటే ఆ పశు వ్యవస్థకి ఆహారంగా ఇచ్చేటువంటి గడ్డి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతకాలానికి అవి కూడా చనిపోతాయి. కాబట్టి పాలు నుంచి వచ్చేటువంటి ఫుడ్ కూడా అయిపోతుంది. అంటే క్యాటిల్ నుంచి వచ్చే ఫుడ్, అంటే పశు వ్యవస్థ నుంచి వచ్చేటువంటి ఫుడ్ కూడా పూర్తిగా అయిపోతుంది. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించేయండి. ఇంకా ఆ పశువులకి ఫుడ్ లేకపోతే ఇంకా భయంకరమైన కరువు ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఉండని రోజులు ఉంటాయి, ఇంకా పాలు ఇవ్వవో, ఇంకా డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇంకా నెమ్మదిగా ఆ మేకలని, ఆవులని, బీఫ్ అని, ఇదంతా కూడా మనకైతే ఇక్కడ మేక మాంసము, గొర్రె మాంసము, కోడి మాంసము, పచ్చి రొయ్యలు,
లేకపోతే ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ వేరే దేశాలు అంతా కూడా చాలా రెగ్యులర్గా తినేది ఏదన్నా ఉందంటే ఆవు మాంసము, పోర్కు, బీఫ్, ఇది చాలా నార్మల్గా వాళ్ళు తింటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే పచ్చదనం అనేటువంటి లేకుండా పోయిందో, ఆ పశువులకి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే తినడానికి లేకపోయిందో, వెంటనే వచ్చేటువంటి పరిణామం ఏంటంటే ఇప్పుడు పచ్చదనం నుంచి వచ్చేటువంటి ఫుడ్ అయిపోయింది. రెండవదిగా ఈ డైరీ ప్రొడక్ట్స్, పాల పదార్థాల నుంచి వచ్చేటువంటి ఫుడ్ సోర్స్ అంతా కూడా మనిషికి ఆగిపోయింది. కనీసం మాంసమైనా ఉంది కదా, ఆ గొర్రెలు ఆవులనైనా లేకపోతే బీఫ్ అయినా తినే అవకాశం ఉందంటే అవి ఉండవు. ఎందుకంటే అవి బతకాలంటే పచ్చగడ్డి ఉండాలి. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఫుడ్ సోర్స్ అనేటువంటిది మనిషికి లేకుండా పోతుంది. ఈ మొదటి బోర్ను బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తినడానికి పచ్చదనం లేదు, తినడానికి మాంసం లేదు, లేదంటే ఆ పశువుల నుంచి వచ్చేటువంటి పాల పదార్థాలు కూడా లేదు. అంటే ఒక్క రీతిలో ఒక మాటలో చెప్పాలంటే ఫుడ్ సోర్స్ అనేది, ఫుడ్ సైకిల్ అనేది మానవుడు లేకుండా బ్రేక్ అయిపోతుంది. మహాశ్రమలకి మొదటగా ప్రారంభించబడేది, మొదటగా ఎదురయ్యేటువంటిది ఘోరాతి ఘోరమైన కరువు, భయంకరమైన కరువు అనేటువంటిది ఆ రోజుల్లో సంభవిస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి, ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. పైగా ఈ అగ్నితో కూడినటువంటి వడగండ్లు కురుస్తున్నటువంటి సమయంలో ఆ ఎయిర్వేస్ అన్నీ కూడా పాడైపోతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్లు వెళ్ళడానికి ఉండదు, హెలికాప్టర్లు వెళ్ళడానికి ఉండదు. పోనీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వేరే దేశంలో నుంచి మనకి ఏదన్నా ఫుడ్ పంపించాలనుకుంటే ఎలా పంపిస్తారు? భయంకరమైన అగ్నితో మిళితమైనటువంటి అగ్ని వడగండ్లు కురుస్తున్నప్పుడు ఎయిర్వేస్ బంద్ అయిపోతాయి. ఒకవేళ ఫ్లైటో, ఎయిర్ప్లేనో, లేకపోతే ఎయిర్లికాప్టరో ఎయిర్వేస్కి వెళ్ళింది అనుకోండి, మధ్యలోనే ఆ అగ్నితో కూడినటువంటి వడగండి దాని మీద పడి దాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. కాబట్టి ఎక్కువ నష్టం ఎవరికి ఉంటుందంటే ఒక మతానికి సంబంధించిన ఉంటుంది. మీకు అర్థమైతే చాలు. ఎందుకంటే శత్రు దేశాలు లేదంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్రాయేల్ యొక్క పతనం కొరకు, ఇస్రాయేల్ యొక్క నాశనం కొరకు ఇస్రాయేల్ దేశంలోకి అడుగు పెట్టేస్తారో ధ్వంసం చేసేస్తూ ఉంటారు. 666 ముద్ర కూడా ఆ కరువు సమయంలో ప్రారంభించబడతా ఉంటుంది. కాబట్టి ఆ రేంజ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక కోడిగుడ్డు కొనాలి అంటే కోడిగుడ్డు ఒక 5,000 రూపాయలు అయిపోయినా సరే ఆశ్చర్యం లేదు. ఒక కేజీ మేక మాంసం ఈ రోజున నాకు తెలిసి 800 ఉంది. ఆ రోజుల్లో 8,000 రూపాయలు అయిపోయిందన్నా సరే ఆశ్చర్యపడక్కర్లేదు. ఈరోజు లీటర్ పాలు ఒక 100 రూపీస్ అంతా ఉంది. ఆ రోజు లీటర్ పాలు కొందామన్నా దొరకవు. ఒకవేళ ఉన్నా సరే లీటర్ పాలు 10,000 రూపాయలు. ఎక్కడ మనం బ్రతకగలం, ఎక్కడ తినగలం? అలాంటి గొడ్డు రోజులు అన్నీ కూడా. అలాంటి సమయంలో పర్ఫెక్ట్ టైమింగ్లో, పర్ఫెక్ట్ ప్లాన్లో, ఇంకా మనిషి ఆకలి తీర్చుకోలేని రోజుల్లో ఇంకా చచ్చిపోతామే, తినకపోతాం అనే సమయంలో 666 ముద్దలు పర్ఫెక్ట్ టైంలో తీసుకొస్తాడు. ఎందుకంటే అది వేయించుకుంటే ఆకలి తీరుతుంది, వేయించుకోకపోతే ఆకలితో చచ్చిపోవాలి. ఆ టైంలో కొడతాడండి, పర్ఫెక్ట్ టైంలో తీసుకొస్తాడండి యాంటీ క్రైస్ట్ 666 ముద్దని. ఏదో సరదాగా తీసుకుని వచ్చాడు. మంచి ఆకలి, మంచి కరువు, తినడానికి తిండి లేని సమయంలో, కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నప్పటికీ కూడా కొనుక్కునే అంత స్తోమత, ఆ డబ్బులకి ఆ ఫుడ్ కూడా రాని సమయంలో 666 ముద్ర వేయించుకుంటారా? ఆ దేవుడి పేరు వేయించుకుంటారా? మీ ఫుడ్ వస్తుంది, కొనుక్కోవడానికి మీకు అవకాశం వస్తుంది, లేదంటే చచ్చిపోవాలి. ఆ టైంలో వస్తుంది ఈ కరువు సమయంలో. అంటే 666 ముద్ర మొదటి 3.5 సంవత్సరాల్లో కనబడదు, ఆఖరి 3.5 సంవత్సరాల ప్రారంభ దశలో కనబడుతుంది. ఆ సమయానికి కరువు అనేటువంటిది ప్రపంచం అంతటిని కూడా ఏలుతూ ఉంటుంది. కరువు అంతా కూడా ప్రపంచం అంతటికి కూడా వ్యాప్తి చెంది ఉండిపోద్ది అన్నమాట. కాబట్టి పైన హెలికాప్టర్లు లేవు, ఫ్లైట్లు లేవు, ఆ వడగండ్లు బట్టి నాశనం, చెట్లు లేవు, పచ్చదనం లేకుండా పోయింది, గాలి కలుషితమైపోయింది. పోనీ ఆ పంట పొలాల్లో పచ్చని ఆకుకూరలు అయినా తిందాం అనుకుంటే అది పాడైపోతుంది, పురుగులు తినేస్తూ ఉన్నాయి. పోనీ ఆ పాలు పదార్థాలు, పెరుగు పాలుతో కూడినటువంటి పదార్థాలు, స్వీట్లు ఏవి తిందామంటే అవి లేకుండా పోయినాయి. ఎందుకంటే ఆ పశువులకు కావలసిన ఆహారం లేకుండా పోయింది. పోనీ ఆ పశువులు మేక మాంసం ఇలాంటి బీఫ్ అన్నా తిందాం, ఆ మాంసాహారం అన్నా తిందాం అంటే అవి ఎంతకాలం ఉంటాయి? ఆహారం లేకుండా గట్టిగా ఒక 20 రోజులు ఉంటాయి, 30 రోజులు ఉంటాయి, తర్వాత క్షీణించిపోతాయి, చనిపోతాయి. ఇంకా పూర్తిగా ఫుడ్ సోర్స్ అనేటువంటిది మానవాళికి లేకుండా దేవుడు ఆపేస్తాడన్నమాట. భయంకరమైన కరువు అది, భయంకరమైనటువంటి కరుదనాలన్నీ కూడా. ఇంకా ఆ రేంజు, ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి, మీకే అర్థమైపోతుంది ఇంక పూర్తిగా. పైగా ఎలా ఉంటుందంటే అండి, అప్పటికి ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న జనాభా సైనికులంతా కూడా ఇస్రాయేల్కి వచ్చేస్తారు. ఎందుకంటే అప్పటికే దుబాయ్, ఈ యుఏఈ అంతా కూడా ముస్లిం దేశాలన్నీ కూడా అప్పటికి బాగా డబ్బు అది సంపాదించేసి ఉన్నారేమో. వాళ్ళు ఫుడ్ అదుపు ఉండదు, వాళ్ళు తినేది నాన్ వెజ్, కానీ ఆ నాన్ వెజ్ తినకుండా తినే అవకాశం కూడా లేకపోద్ది వాళ్ళకి. అయితే బాగా ఈ ఇస్రాయేల్ దేశంలోకి వచ్చినటువంటి ఈ జనాంగానికి వాళ్ళు అన్ని విధాలుగా ఆర్థికంగాను, ఫుడ్ విషయంలో, ఆయుధాల విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని ఆయుధాలు ఉన్నా
ఎన్ని డబ్బులు ఉన్నా తినడానికి తిండి ఉండాలి కదా. ఇప్పుడు ఆ కంట్రీ నుంచి, ఆ దుబాయ్ కంట్రీ నుంచి ఇస్రాయేల్కి ఫుడ్ పంపించాలి, ఎందుకంటే వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. పోనీ వాళ్ళకైనా ఫుడ్ పంపిద్దామంటే ఎయిర్వేస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, ఫుడ్ పంపించే అవకాశం కూడా ఉండదు. ఇంకా అక్కడ క్యాటిల్ లేదు, ఇక్కడ పశువులు లేవు, అక్కడ పచ్చదనం లేదు, ఇక్కడ పచ్చదనం లేదు. ఇంకేం చేయగలరు వాళ్ళు? ఇంకా ఆ జాతి అంతా కూడా నలుగుతుందండి. ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు ఏడుస్తారండి, కేకలు పెడతారు. అప్పటి నుంచి అసలు సిసలైనటువంటి రౌద్రం అంతా కూడా కనబడుతూ ఉంటుంది భూలోకం మీద. దేవుడు ఉగ్రత అంతా కూడా సరిగ్గా అనుభవిస్తూ ఉంటారు ఆ రోజు విడబడిన వాళ్ళందరూ కూడా. వాళ్ళల్లో యూదులు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. కానీ ఆ ఇస్లామిక్ పాపులేషన్ మాత్రం చాలా భయంకరమైన పరిణామాలు అయితే ఎదుర్కొంటాయి. చాలా భయంకరమైన నరకం అనేటువంటిది ఎదురవుతుంది. ఈ మొట్టమొదటి బోరను బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, పచ్చని వాతావరణం అంతా కూడా పాడైపోతుంది, భూమి మీద పచ్చదనం లేకుండా పోతుంది. పచ్చదనం లేకపోవడం వల్ల మనిషికి వచ్చేటువంటి నష్టం, కాలుష్యం ఎక్కువైపోతుంది, వాయువు లేకుండా పోతుంది, పంటలు చేతికి రావు. రెండవది ఆకుకూరలు లేదంటే ఆ కాయగూరలు కూడా ఇంకేవి కూడా మన చేతికి రావు. తర్వాత పశువుల నుంచి వచ్చేటువంటి డైరీ ప్రొడక్ట్స్, పాలకు సంబంధించిన పదార్థాలు ఆగిపోతాయి. చివరికి మాంసమైనా తిందామా అనుకుంటే మాంసం కూడా ఉండదు, ఎందుకంటే వాటికి కావలసిన ఆహారం పెట్టే అవకాశం ఉండదు కనుక పశు వ్యవస్థ అంతా కూడా చనిపోతుంది. అప్పుడు భయంకరమైన కరువులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది, పచ్చదనం మీద వచ్చేటువంటి తెగులు అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి పేరు. మొదటి బోరకే పచ్చదనం లేకుండా చేసే తెగులు. ఎలా వస్తుంది? సూర్యుడి మీద వచ్చేటువంటి తుఫాన్ని బట్టి ఆ వడగండ్లు, అగ్నితో కూడిన వడగండ్లు పచ్చదనం లేకుండా చేసేస్తుంది. మనుషులు అలాగ బయటికి రాలేరు. ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా పేలిపోతూ ఉంటాయి, ఇంకేవి వ్యవస్థ కనబడదు, వెహికల్స్ అన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. అలాంటి రోజులన్నీ 3.5 సంవత్సరాల్లో మొత్తం ఇంకా పరిస్థితి వేరే రకంలో ఉంటుంది అన్నమాట, వేరే రకంలో ఉంటుంది. కాబట్టి మొదటి బోరను బట్టి మీకు అర్థమైందని కోరుకుంటున్నాను. ఇంకా సమయం ఉంటే ఇంకా బాగా చెప్పగలిగేటువంటి కృపదేవుడు అందించాడు. కాబట్టి షార్ట్గానే చెప్పాలి, మీకు అర్థమైతే చాలు. ఎందుకంటే మీరు షేర్ చేసినప్పుడు అవతల వాళ్ళు చూడడానికి కూడా సమయం ఎక్కువైతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. చూడవలసిన సారాంశాన్ని చూడకుండా మధ్యలోనే వాళ్ళు ఆగిపోతే అంత వ్యర్థమైపోద్ది. కనుక చాలు, ఇంచుమించుగా ఒక 30 minutes ఉండొచ్చు నాకు తెలిసి. ఆ 30 minutes చక్కగా ఉంటుంది. కానీ చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకోవడానికి. ఇప్పుడు మొదటి బోర్ అనేటువంటి దాన్ని మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృప అందించాడు. తర్వాత రోజున రెండో బోర్లో మనకు ఎదురయ్యేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్, అమేన్, అమేన్.